హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటే ఏంటి చెప్పబోతున్నాను. ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటే TIA అంటే ఒక స్ట్రోక్ లాంటి కండిషన్ అనమాట. అందులో స్ట్రోక్‌కి సంబంధించిన సిమిలర్ సింప్టమ్స్ ఈ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్‌లో వస్తాయి. కానీ ఈ సింప్టమ్స్ కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటాయి. సో, కొన్ని నిమిషాలు లేకపోతే ఒక గంట అలాగ ఉండి ఈ సింప్టమ్స్ రిజాల్వ్ అయిపోయి పర్మనెంట్ డ్యామేజ్ కాజ్ చేయకుండా ఈ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అనేది వస్తుంది. యూజువల్‌గా ట్రాన్సియంట్ TIA వచ్చిన పేషెంట్స్‌లో పర్మనెంట్ డ్యామేజెస్ ఏమి ఉండవు. మినీ స్ట్రోక్ అని కూడా అంటారు. ఇదొక వార్నింగ్ సైన్ లాగనమాట. ముగ్గురికి ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ వస్తే అందులో ఒకరికి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్‌లీ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ వచ్చిన ఒక సంవత్సరం లోపే స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, వార్నింగ్ కింద ఒక ఆపర్చునిటీ కింద కూడా దీన్ని కన్సిడర్ చేస్తారు. వార్నింగ్ అంటే ఫ్యూచర్‌లో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది TIA వచ్చిన వాళ్ళకి. అండ్ ఆపర్చునిటీ దేనికంటే ఈ స్ట్రోక్‌ని ప్రివెంట్ చేయడానికి ఎర్లీగా వార్నింగ్ ఇస్తది కాబట్టి మనం ఈజీగా స్ట్రోక్‌ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సింప్టమ్స్ ఏమేమి ఉంటాయంటే వీక్‌నెస్, నమ్‌నెస్, పారాలిసిస్ ఆఫ్ ఫేస్, ఆర్మ్, లెగ్ అలాగ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ అలాగా యూజువల్‌గా ఇన్వాల్వ్ అవుతది. వీక్‌నెస్ కానీ, తిమ్మిరి గానీ, లేతే పారాలిసిస్ కానీ ఉంటుంది. ఫేస్, ఆర్మ్, లెగ్‌ని ఇన్వాల్వ్ చేస్తది. ఒక్కోసారి స్లర్డ్ స్పీచ్ ఉండొచ్చు. లేతే స్పీచ్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. బ్లైండ్‌నెస్ ఉండొచ్చు. ఒక్కోసారి కంటి చూపుకిలో తేడా రావచ్చు. ఒక్కోసారి డబుల్ విజన్ ఉండొచ్చు. కొంతమందికి కళ్ళు తిరిగి లేతే కోఆర్డినేషన్‌లో బ్యాలెన్స్ తప్పి పడిపోతుండడం అలా కూడా జరగొచ్చు TIAలో. సడెన్‌గా వస్తదనమాట. సడెన్‌గా వస్తాయి సింప్టమ్స్. సో, ఎప్పుడైతే మనకి ఈ వార్నింగ్ సైన్స్ వచ్చినాయో వెంటనే మెడికల్ అటెన్షన్ తీసుకొని ఒక న్యూరాలజిస్ట్‌ని గానీ, లేతే కనీసం జనరల్ ఫిజిషియన్ గానీ కన్సల్ట్ చేస్తే మనకి ఫ్యూచర్‌లో స్ట్రోక్ రాకుండా ఉండడానికి యాంటీప్లేట్లెట్ థెరపీ లేతే యాంటీకోయాగులెంట్ థెరపీ అనేది ఇస్తారు. కాజ్‌ని బట్టి ట్రీట్ చేస్తారు. సో, ఆ స్ట్రోక్ రాకుండా ఉండడానికి మనము మెడిసిన్స్ వాడితే స్ట్రోక్‌ని ప్రివెంట్ చేయొచ్చు. థాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.